సో, హలో గైస్ ఎలా ఉన్నారు? అందరూ బానే ఉన్నారనుకుంటున్నా. అయితే ఇవాళ వచ్చేసి మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఇవాళ టాపిక్ ఏంటిదంటే కన్సిస్టెంట్‌గా ఎలా ఉండాలి? అంటే ప్రతి ఒక్క మన నార్మల్‌గా నార్తోళ్ళని వదిలేస్తే సౌతోళ్ళకి ఒకటే మెయిన్‌గా ఉండేది కన్సిస్టెంట్ ఉండలేం. అంటే మనకి చేయాలని ఉంటది ఏదో ఒకటి. కానీ కన్సిస్టెంట్‌గా ఉండలేం. సో, ఆ కన్సిస్టెంట్ ఉండడానికి నార్మల్‌గా నేను ఒక 6 టిప్స్ చెప్తా ఈ వీడియోలో. అంటే ఒక 6 పార్ట్స్‌గా డివైడ్ చేద్దాం. ఆ 6 పార్ట్స్‌ని మనం కరెక్ట్‌గా ఫాలో అయితే మాత్రం పక్కా మనం కన్సిస్టెంట్‌గా ఉండొచ్చు. అంటే మనం ఫాలో అవ్వాలంటే పక్కా ఉంటాం. కన్సిస్టెంట్‌గానే ఉంటాం ఒకవేళ అయి ఫాలో అయితే. సో, ఫస్ట్ రాసుకున్నా ఇక్కడ. సో, ఫస్ట్‌ది వచ్చేసి సెట్ యూర్ గోల్స్. అంటే మనం ఏం చేయాలో తెలియకపోతే మనం ఏం చేయలేం గదా! అంటే నార్మల్‌గా మనం ఒక ప్లేస్‌కెళ్ళాలి. ఆ ప్లేస్‌కెళ్ళాలంటే మనకు ఆ లొకేషన్ తెలిసుండాలి. లేదంటే ఎట్లెళ్తాం? సో, అట్లనే మనం ఒక మన గోల్స్‌ని సెట్ జేసుకొనుండాలి. అంటే నేను ఇది జేయాలి. దీంట్లో నేను కన్సిస్టెంట్ ఉండాలి. అంటే ఒక నార్మల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. జిమ్. జిమ్‌కెళ్ళాలి. సో, జిమ్‌కెళ్ళాలంటే నువ్వు కన్సిస్టెంట్ ఉండాలి. ఆ కన్సిస్టెంట్ ఉండాలంటే నీకు ముందు ఒకటి తెలిసుండాలి. సెట్ యూర్ గోల్స్. నువ్వు జిమ్‌కెళ్ళాలి. అదొక గోల్ నీది. అదొక గోల్. సో, అది నువ్వు సెట్ చేసేసుకున్నావు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్స్‌కెళ్ళొచ్చు నువ్వు. సో, అట్లా ఒక గోల్ అనేది సెట్ చేసేసుకోండి. అంటే మీరు ఒక 10 గంటలు చదువుకోవాలి నేను కన్సిస్టెంట్‌గా ఒక 10 రోజులు. అదొక గోల్. అట్లా ఒక గోల్ సెట్ జేసుకోండి. సో, సెకండ్ పాయింట్ వచ్చేసి లెర్న్ హౌ టు ప్రియారిటైజ్. ప్రియారిటైజ్ అంటే నార్మల్‌గా మీకు ఒక సెట్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. అంటే మీరు ఈ పనులు చేయాలి అని ఉంటది. కానీ దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. కొన్ని నార్మల్ ఇంపార్టెంట్ కానివి ఉంటాయి. అంటే మీరిప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రిప్లై చేయడం. అది అంత ఇంపార్టెంట్ కాదు. కానీ మెయిల్స్ చెక్ చేసుకోవడం అది ఇంపార్టెంట్. దాన్ని ఫస్ట్ మీరు ప్రియారిటైజ్ చేయండి. అంటే లెర్న్ హౌ టు ప్రియారిటైజ్. అంటే ముందు తెలుసుకోండి. అంటే దేనికి ఎంత ఎంత దేనికి ఏది ఇవ్వాలి అంటే అదే నార్మల్‌గా ప్రియారిటైజ్‌కి ఇంకో మీనింగ్ ఏందంటే వెయిటేజ్. నార్మల్‌గా మనం ఎగ్జామ్స్‌లో చూసుకుంటే వెయిటేజ్. ఈ చాప్టర్ ఎక్కువ చదువుకోవాలి. ఈ చాప్టర్ అవసరం లేదంతా. నార్మల్‌గా మీరు ఒక 11థ్, 12థ్ ఎగ్జామ్స్ రాసుంటే 1A, 1B, 2A, 2B దీంట్లో మీకు అర్థమై ఉంటది అక్కడనే. దీన్ని గట్టిగా చదువుకోవాలి. దీని వెయిటేజ్ ఎక్కువుంటది. దాన్ని ప్రియారిటైజ్. సో, అట్లా మీరు లెర్న్ హౌ టు దేనికి ఎంత దేనికి ఎంత ప్రియారిటరై ప్రియారిటైజేషన్ ఇవ్వాలో తెలుసుకోండి. సారీ నాకు ఆ వర్డ్ పలకనికి రాట్లేదు. నెక్స్ట్ రికార్డ్ యువర్ ప్రోగ్రెస్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు చిన్నగున్నప్పుడు నార్మల్‌గా చిన్నప్పుడు కొన్ని ఫోటోస్ చూసుకుంటారు. లేదంటే మీకొచ్చిన సర్టిఫికేట్స్ ఉంటాయి. మీరు ఒకవేళ ఇప్పుడు చూసుకుంటే ఆ సర్టిఫికేట్స్ మీకు మీకేమంటారు? మీకొక తెలియని సంతోషం వస్తది. ఎందుకంటే ఇవన్నీ చేసినా నేను అట్లని. సో, మీరొక ప్రోగ్రెస్ రికార్డ్ చేసుకుంటే ఫ్యూచర్‌లో అయినా లేదంటే జస్ట్ ఒక ఫ్యూచర్‌కి చాలా హెల్ప్ అయితది. ఎందుకంటే మీకే ఒక ఏమంటారు? నేనింత చేసినా గదా! నేనింత చేసినా ఇంకా అది చేయలేనా? అని ఒక చిన్న లోపల ఒక ఫీలింగ్ వస్తది. సో రికార్డ్ యువర్ ప్రోగ్రెస్. ఎంతైనా, ఎంత చిన్న పనైనా. ఒకవేళ నువ్వు ఒక గంట చదువుకున్నావు. దాన్ని రికార్డ్ చేసుకో. రికార్డ్ చేసుకోవడం అంటే మరీ పెద్ద రికార్డ్ చేసుకోవడం కాదు. జస్ట్ తెలుసుకో. ఇది నేను చేసినా అని. బుక్‌లో రాసుకో, డైరీలో రాసుకో. ఏదో ఒకటి చేసుకో దాని గురించి. సో, నేనొక 10 డేస్ జిమ్‌కెళ్ళిన కన్సిస్టెంట్‌గా. కన్సిస్టెంట్‌గా. సో, అట్లా దాన్ని ఒక దగ్గర రికార్డ్ చేసుకో. నీ గ్యాలరీలో ఫోటోస్ పెట్టుకో డైలీ ఆ 10 డేస్‌కి. లేదంటే ఒక యాప్ ఉంటది హెవీ అని. అది డౌన్‌లోడ్ చేసుకో. నీకు తెలుస్తది నేనిట్లా కన్సిస్టెంట్‌గా ఉంటున్నా ఇన్ని రోజులకి అని. అది రికార్డ్ చేసుకోవడం ప్రోగ్రెస్. అది చాలా హెల్ప్ అయితది. నెక్స్ట్ లిమిట్ డిస్ట్రాక్షన్స్. డిస్ట్రాక్షన్స్ ఉండాలి. కానీ లిమిటేషన్‌లోనే ఉండాలి. అసలు ఉండొద్దు అసలు ఉండొద్దని నేనెప్పుడు చెప్పట్లేదు. డిస్ట్రాక్షన్స్ అనేవి ఎప్పుడూ ఉండాల్సిందే. ఎందుకంటే నీకు డిస్ట్రాక్షన్స్ ఉంటేనే నీకు ఏమంటారు నీ గోల్ అనేది గుర్తొస్తా ఉంటదెప్పుడు. నీకసలు డిస్ట్రాక్షన్సే లేకపోతే నీకొక గోల్ సెట్ అయ్యి ఉందని గూడా తెలీదు. సో, డిస్ట్రాక్షన్స్ ఉండాలి. కానీ లిమిట్ యువర్ డిస్ట్రాక్షన్స్. అంటే నువ్వు ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నావు. అదొక డిస్ట్రాక్షన్. పక్కా అదొక డిస్ట్రాక్షనే. అంటే ఒకవేళ నువ్వు ఏదైనా ఏజెన్సీకి, ఎడిటింగ్‌కి, వీడియో ఎడిటింగ్‌కి, గ్రాఫిక్ డిజైనింగ్‌కి వాడుతున్నావంటే ఇట్స్ ఫైన్. ఇట్స్ కంప్లీట్‌లీ ఫైన్. అది డిస్ట్రాక్షన్ గాదు. అది నీ వర్క్ నువ్వు దాంట్లోనే చేయాల్సింది గాబట్టి అది డిస్ట్రాక్షన్ ఎప్పుడు గాదు. కానీ ఒకవేళ నార్మల్‌గా నువ్వు రీల్స్ స్క్రోల్ చేయడానికి ఫ్రెండ్ గాడు ఎవడో మెసేజ్ చేస్తే దానికి అంటే చెత్త కంటెంట్ ఏదో పంపిస్తే దానికి పక్కా రీల్స్‌కి రియాక్ట్ అయ్యకుంటా అది డిస్ట్రాక్షన్. సో, దాన్ని లిమిట్ జేయాలి. అంటే నువ్వు మొన్నటిదాకా ఒక 3 గంటలు చూస్తున్నావనుకో స్క్రీన్ టైమ్. అంటే ఇన్‌స్టాగ్రామ్ ఒక 3 గంటలు చూసినావనుకో, ఒక గంట ఒక గంట నేనొక 2 ఎమ్మటే అది తగ్గించేసి 5 నిమిషాలు చూడు అనట్లేదు. ఒక గంట తగ్గి, దాన్ని చిన్నగా తగ్గించుకుంటా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్‌కి తీసుకురా. ఇన్‌స్టాగ్రామ్ హాఫ్ అన్ అవర్ చూడకపోతే మీ నెట్వర్కింగ్ అనేది అంత బాగోదు. ఎందుకంటే మీ ఫ్రెండ్స్‌తోని పక్కా మీరు కొంచెమన్నా కనెక్షన్ ఉండాలి. సో, వాళ్ళు పంపించిన రీల్స్ చూసి ఏమన్నా రియాక్షన్ పంపించేసాను అంటే. కానీ మీరు రీల్స్‌లో డిస్ట్రాక్ట్ అయిపోయి దాన్నే స్క్రోల్ చేసుకుంటూ ఎళ్ళిపోవద్దు. సో, లిమిట్ యువర్ డిస్ట్రాక్షన్స్. నెవర్ లైక్ నెవర్ నెవర్ దాన్నేమంటారు? ఏదో కొటేషన్ ఉంటది. నెవర్ బి ఫుల్లీ డిస్ట్రాక్టెడ్ బట్ లిమిట్ యువర్ డిస్ట్రాక్షన్స్ అని ఏదో ఉంటది దాంట్లో. నాకు గుర్తులేదు అంత పర్ఫెక్ట్‌గా.
నెక్స్ట్ ట్రాక్ టైం. నెక్స్ట్ ఇది సెకండ్ పాయింట్‌తో లింక్ అయి ఉంటది. ఇందాక చెప్పినాం కదా! మనం వెయిటేజ్ గురించి మాట్లాడినాం కదా! ఆ వెయిటేజ్‌లో మనం ఎంత టైం దేనికి ఎంత టైం ఇవ్వాలి అని. మనం ఇప్పుడు ఫోర్త్ పాయింట్ కూడా చూసుకున్నానంటే అదేమంటారు లిమిట్ యువర్ డిస్ట్రాక్షన్స్ అది ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌కి ఎంత టైం ఇవ్వాలి? 5 నిమిషాలు, 10 నిమిషాలు, 30 నిమిషాలు, ఒక గంట. మాక్సిమం గంట. గంట కంటే ఎక్కువ ఇవ్వద్దు. అది అసలు దాన్ని ట్రాక్ యువర్ టైమ్. అంటే మీ ఎంత టైం దేనికిస్తున్నారో మీరు ఒక ఏమంటారు ఇట్లా మీరే తెలుసుకోవాలి ఇట్లా. ఇంత టైం దీనికిస్తున్నా అని. నెక్స్ట్ లాస్ట్‌ది ఫో ఫిఫ్ లాస్ట్ సిక్స్త్ పాయింట్ ఏంటిదంటే మెయిన్ పాయింట్ బీ పేషెంట్. అంటే ఎమ్మటే రిజల్ట్స్ ఇప్పుడు స్టార్ట్ చేసినా నాకు ఎమ్మటే రిజల్ట్స్ రావాలి అని ఎప్పుడు ఆలోచించకండి. ఆగండి. కొంచెం చిన్న చిన్న రిజల్ట్స్ వస్తాయి. పక్కా వస్తాయి రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ ఎమ్మటే మీరిలా ఫస్ట్ డే జిమ్ జాయిన్ కాంగానే ఎమ్మటే రిజల్ట్స్ రావాలంటే రావు గదా! ఒక 30 డేస్ చేసినంక ఫస్ట్ మీకొక చిన్న చేంజెస్ కనిపిస్తాయి. ఒక 3 మంత్స్ చేసినంక ఇంకొంచెం మైనర్‌గా కాకుండా నార్మల్ మేజర్ చేంజెస్ కనిపిస్తాయి. ఒక 1 ఇయర్ చేసినంక మీకు కంప్లీట్‌గా మీరు చేంజెస్ చూడడం కాదు. పక్కనోళ్ళే మీ చేంజెస్ చూస్తారు. సో, వాళ్ళే మీకు జెప్తారు. ఆ చేంజ్ రావడానికే మీకు టైం తీసుకుంటది. సో, బీ పేషెంట్. బీ పేషెంట్ అండ్ లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి గదా! అది మీరు లైట్‌లే చేసినా గదా! ఏం గాదు నెక్స్ట్ టైమ్ చూసుకుందాంలే అనుకుంటారు. కానీ అది మళ్ళా గుర్తురాదు మనం ఆ మిస్టేక్ చేసినామని గూడా. సో, మీరు అప్పటికే మీరు అట్లా అనుకోవాలి. దీని నుంచి నేను ఏం నేర్చుకున్నా? లేదంటే దాన్ని డైరీ మెయింటైన్ చేయడం. మెయిన్‌గా కన్సిస్టెంట్‌గా ఉండేటోళ్ళు ప్రతి ఒక్కరు డైరీ మెయింటైన్ చేస్తారు. అంటే నాకు గూడా లేదు. నేను గూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో, డైరీ మెయింటైన్ చేయండి. దట్స్ ఇట్. ఈ 6 పాయింట్స్. ఫస్ట్ ఏంటిది? సెట్ యూర్ గోల్స్. సెకండ్ ఏంటిది? లెర్న్ హౌ టు ప్రియారిటైజ్. అంటే దేనికెంత చెప్పినా కదా! వెయిటేజ్. థర్డ్‌ది రికార్డ్ యువర్ ప్రోగ్రెస్. ఫోర్త్‌ది లిమిట్ డిస్ట్రాక్షన్స్. ఫిఫ్త్‌ది ట్రాక్ యువర్ టైమ్. అండ్ సిక్స్త్‌ది బీ పేషెంట్ అండ్ లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. దట్స్ ఇట్. ఈ ఈ 6 పాయింట్స్ కరెక్ట్‌గా ఫాలో అయితే దట్స్ ఇట్. మీకేం ఉండదింక. అంటే మీరు కన్సిస్టెంట్ అయిపోతారు. నార్మల్‌గా ఇదొక 10 డేస్‌లో, 30 డేస్‌లో అయిపోయేది గాదు. ఈ ప్రాసెస్ అనేది ఒక 3 మంత్స్ నువ్వు కరెక్ట్‌గా చేస్తే కన్సిస్టెంట్ అయిపోతావు. సో, ఇంకా నేను గూడా ఫాలో కావట్లేను దీన్ని. ఇంకా నేను గూడా ఫాలో కావాలి. సో, చూద్దాం ఎక్కడి దాకా వెళ్తదో. సో, స్టే కన్సిస్టెంట్, స్టే హార్డ్.